యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? మీకు ఎక్కడన్నా సిటీలో ఒక యూటర్న్ చేయాలంటే ఎవడన్నా దారిస్తాడా? అస్సలు ఒక్క ఫ్రీ లెఫ్ట్ అన్నా ఫ్రీగా ఉంటుందా? అన్ని బ్లాక్ అయ్యి ఉంటాయి కదా. కరెక్ట్. దే డోంట్ కేర్ వెనకాల ఎవడో వెళ్ళాలి ఫ్రీ లెఫ్ట్ ఆడ ఓకే ఉంటాడు అన్న టైప్లో ఉంటారు వాళ్ళు. అవును. సో ఇది ఒక నాలో డిఫెక్ట్ ఉండేది ఒకప్పుడు, నేను కూడా మేబీ అలాగే ఉండేమో. సో స్లోలీ నా మీద నేను వర్క్ చేసుకుని నవ్ ఐ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ టు బి మోర్ సెన్సిటివ్ టు పీపుల్, టు టు సర్కమ్స్టాన్సెస్. పీపుల్, సొసైటీ, ఎవ్రీవన్ అనేది ఇది కొంత బెటర్ అయింది. బెటర్ మేబీ అక్కడక్కడ సెల్ఫిష్నెస్ వచ్చేస్తుందేమో బయటికి, బట్ ఉంటుందిలే అది. బట్ ఓవరాల్ గా మేజర్ లెవెల్లో ఐ హావ్ బికమ్ వెరీ మోర్ సెన్సిటివ్ టు అదర్ పీపుల్. మన సొసైటీలో ఉంటున్నాం కదా, వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ టు అదర్ పీపుల్. 100%. సో ఆ సెన్సిటివిటీ కొంత వచ్చింది అనుకుంటున్నా. అంటే వెన్ యూ లుక్ బ్యాక్ ఇన్ టు యువర్ కెరీర్, అదొక స్టెడ్ ఫాస్ట్ కెరీర్. ఏది చెయ్యాలనుకున్నావో అదే చేసావు, అది చేయడానికి ఇబ్బంది పడ్డావు, దానికోసమని నిలబడ్డావు. దిస్ ఆల్ యువర్ ట్రాజెక్టరీ ఆఫ్ ద కెరీర్. ఆ బిగినింగ్ డేస్లో బికాస్ ఆఫ్ బీయింగ్ ఇంపేషెంట్ ఆర్ హ్యావింగ్ నో పేషెన్స్, దానివల్ల నీకంటూ జరిగిన ల్యాప్సెస్ కానీ, లేదా ది థింగ్స్ దట్ యూ లాస్ట్ ఆర్ ది థింగ్స్ దట్ యూ వర్ బిరెఫ్ట్ ఆఫ్? ఐ డెంట్ లూజ్ ఎనీథింగ్, బట్ ఇండస్ట్రీలో కొంత బ్యాడ్ నేమ్ వచ్చి ఉంటుంది. ఏంటంటే అది కోపం ఎక్కువరా అనే టైప్ ఆఫ్ పేరు నా మీద ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఇది చెప్పండి. ఎందుకంటే ఇంపేషెంట్ టు గెట్ ద షార్ట్ రైట్. అదే అమెరికన్ స్టైల్. ఇంపేషెంట్ ఇఫ్ దర్ ఇస్ అ మిస్టేక్ డన్, పేషెంట్స్తో హ్యాండిల్ చేయటం కాదు అది. సో అది ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఇప్పుడు నాకు. బట్ అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నేను బడ్జెట్లో సినిమాలు తీయాలని ట్రై చేయటం. బట్ బడ్జెట్లో తీసే సినిమాలని ఫిల్మ్లో షూట్ చేసేవాళ్ళం. ఫిల్మ్ కదా, ఫిల్మ్లో షూట్ చేసే ఫిల్మ్ ఇస్ ఎక్స్పెన్సివ్. సో ఆర్టిస్ట్ వల్ల టేక్ అయినా, కెమెరామెన్ వల్ల టేక్ అయినా తెల్లపంది బడ్జెట్ కదా, అది తట్టుకోలేకపోయాడు స్టార్టింగ్లో. సో అందుకు వీడు బాగా కోపిస్టురా అనేవాళ్ళు. బట్ యాక్చువల్గా ఇన్సైడ్ టెన్షన్ ఏంటనేది నా ఒకడికే తెలుసు. సో మేబీ పేషెంట్గా హ్యాండిల్ చేసి ఉంటే మేబీ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేదేమో, బట్ ఆ ఇంపేషెన్స్ ఉండేది. బట్ నౌ ఐఎమ్ అలాగైనా లాక్కొచ్చావు కదా. నౌ ఐఎమ్ వెరీ కూల్ అబౌట్ థింగ్స్. ఎప్పుడు 2002 నుంచి తీసుకుంటే యు హావ్ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ కంటిన్యూస్లీ అండ్ కన్సిస్టెంట్. బాగా ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్మ్ నీ దగ్గర నుంచి వస్తూనే ఉంది కన్సిస్టెంట్ గా. ఇప్పటి వరకు ఈ మధ్య ఏదో 3-4 ఏళ్ళు కొంచెం ఏదో మధ్యలో గ్యాప్ ఏం రాలేదు. ఈ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఇయర్స్ ఏం చేసామంటే, నేను డైరెక్ట్ గా థియేటర్స్ కి వెళ్లకుండా బిజినెస్ మారింది కదా. అవును, థియేట్రికల్ బిజినెస్ కొంచెం స్లంప్ రావటం జరిగింది. ఏ ఫ్రైడే జనం సినిమాకి వెళ్తారు, వెళ్ళరు, ఎలాంటి సినిమాకి వెళ్తారు అనే డౌట్స్ వచ్చేసినాయి. ఎందుకంటే థియేటర్ ఆక్యుపెన్సీస్ అన్ని పడిపోయినాయి కోవిడ్ తర్వాత. అవును. సో అప్పుడు ఏం చేసామంటే బిజినెస్ని ఓటీటీ వైపు షిఫ్ట్ చేసాం. సో లాస్ట్ 3-4 ఇయర్స్లో 5 ఓటీటీ ఫిల్మ్స్ చేసుంటాం. సో వీన్ వెరీ బిజీ. థియేట్రికల్ లేదు కానీ, బట్ వీ బీన్ వెరీ బిజీ విత్ ప్రొడక్షన్స్ అండ్ ఫెంటాస్టిక్. అంటే ఇందులో ఒక హీరోగా చేసేవు, బిసైడ్స్ బీయింగ్ ఒక డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా తక్కువ డైరెక్షన్స్ లో కూడా చేసేవు సినిమాలు. అండ్ నోవేర్ నాకు తెలిసినంత వరకు రవి వేస్ట్ అని కానీ, రవి సరిగ్గా చేయడని కానీ, అనవసరంగా పెట్టుకున్నారా బాబు ఈ రవిని అని కానీ, ఇబ్బంది పెట్టాడని కానీ అలాంటి కామెంట్స్ ఎప్పుడు నీ మీద లేవు. అన్ని క్యారెక్టర్లు చేసావు. అసలు విచ్ పార్ట్ యూ రియల్లీ ఎంజాయ్డ్ మోర్? అంటే ఒక డైరెక్టర్ గానా, ఒక యాక్టర్ గానా, ఒక హీరో గానా, ఒక కమిడియన్ గానా? ఇప్పుడు మీ డాడీ కూడా ముందు విలన్ క్యారెక్టర్లు చేసి, మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు చేసి, హుందా క్యారెక్టర్లు చేసి. ఏమవుతుందంటే ఇప్పుడు మనం సరే సినిమా తీస్తున్నాం, డైరెక్ట్ చేస్తున్నాం. సో డైరెక్షన్ అనేది ఒక హ్యూమంగస్ టాస్క్ కదా బాగా. అండ్ 99% ఆఫ్ ద ఫిల్మ్స్ నేనే ప్రొడ్యూస్ చేశాను. ప్రొడ్యూసర్, డైరెక్టర్, కప్పలు, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ నేనే మోస్ట్ ఆఫ్ ద సినిమా. సో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మనం సినిమా డైరెక్ట్ చేస్తూ ఉంటాం, షార్ట్ తీస్తూ ఉంటాం, షార్ట్ గ్యాప్లో బయటకు వస్తాం. రాగానే ప్రొడక్షన్ మేనేజర్ వస్తాడు, సార్ ఆడు కన్వీనియన్స్ మనం 1500 ఇస్తానంటే ఆడు 2000 అడుగుతున్నాడు సార్, ఏం చేయమంటారు అంటే. ఇప్పుడు నువ్వు షార్ట్లో నుంచి స్విచ్ ఆఫ్ అయ్యి, సరే ఏదో ఒకటి చేయండి సార్, అటు ఇటు చేసి పంపించండి, ఏదో చెప్తాం మనం, సమ్ సొల్యూషన్ ఉంటుంది దానికి. మళ్ళీ ఇమ్మీడియట్గా షార్ట్లోకి స్విచ్ ఆఫ్. ఇలా బ్రేక్లో మళ్ళీ ప్రొడ్యూసర్ అవ్వాలి, మళ్ళీ డైరెక్టర్ అవ్వాలి, మళ్ళీ సాయంత్రం ప్యాకప్ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ అవ్వాలి. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? సో ఈ అంతా చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఒక్కో రోజు ఏమనిపిస్తుందంటే,
అరే మనకి డైరెక్షన్ ఎందుకు బాబు, మనకి యాక్టింగే సుఖం కదా, అక్కడికి వెళ్ళాము పొద్దున్నే హాయిగా ప్యాంపర్ చేశారు, ఫుడ్ పెట్టారు, వాళ్ళు చెప్పింది ఏదో చేసాం, సాయంత్రానికి మైండ్లో ఏమీ లేదు, తిరిగి ప్రశాంతంగా వచ్చాం అనిపిస్తుంది కరెక్ట్ డైరెక్ట్ చేసేటప్పుడు. అక్కడ యాక్టింగ్కి వెళ్తాం, పొద్దున్నే పిలుస్తారు, షాట్ రాదు, అలా కూర్చుని ఉంటావు, చిరాకు దొబ్బుతూ ఉంటుంది. సో లేకపోతే వేరే ఏదో జరుగుతుంది, అప్పుడేమనిపిస్తుంది అంటే ఏంట్రా ఇది, మన టైం మన కంట్రోల్లో లేకుండా పోయింది, మనకి డైరెక్షనే కరెక్ట్ కదా అని అక్కడ అనిపిస్తుంది. సో ఏది చేసేటప్పుడు అదే. బట్ ట్రూత్ ఏంటంటే ఐ ఎంజాయ్ బోత్. బట్ ఎక్కువ కష్టం ఏంటంటే నా డైరెక్షన్లో నేను యాక్ట్ చేయటం. కరెక్ట్. ఎందుకంటే నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి, నన్ను జడ్జ్ చేసే ఎవరు చేయరు, చిన్న భయపడతారు మళ్ళీ నేను ఎలా ఉందంటే బాగానే ఉందంటారా ఇది. సో నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి, అదొక్కటే కొంచెం కష్టమైన పార్ట్. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్ బోత్. అక్కడ యాక్టింగ్ ఎంజాయ్ చేస్తాను, మంచి డైరెక్టర్ ఎవరైనా పడ్డాడు అనుకోండి, చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్, నిన్ను ఛాలెంజ్ చేసే డైరెక్టర్ ఎవరు ఉంటాడు కదా, ఇంటలెక్చువల్గా ఛాలెంజ్ చేసే లేకపోతే మ్యాచ్ అయ్యే డైరెక్టర్ ఉంటారు, అలాంటి యూ రియలీ హ్యావ్ ఫన్. అలాంటివి ఏమైనా ఉన్నాయా నీకు? చాలా 99% నాకు వచ్చినాయి అలాంటివి బ్రదర్. విచ్ డైరెక్టర్ యు మోస్ట్ ఎంజాయ్డ్ విత్? అలా నేను పిన్ పాయింట్ చేసి చెప్పలేను. అట్లీస్ట్ 1, 2, 3 సో మెనీ ఆఫ్ దెమ్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ నేమ్స్ దెమ్, బట్ మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ నేను పనిచేసిన వాళ్ళందరూ ఐ ఎంజాయ్డ్ విత్ దెమ్. ఎస్పెషలీ నా ఎర్లీ కెరియర్లో నేను పనిచేసిన దాసనారాయణరావు, రాఘవేంద్రరావు, సో ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్. అవును కదా, అసలు వాళ్ళు నేను అడ్వర్టైజింగ్లో ట్రైన్ అయ్యి ఫిల్మ్ మేకింగ్లో ఐ న్యూ హౌ టు మేక్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్. సో వాళ్ళ దాంట్లో యాక్ట్ చేసేటప్పుడు జస్ట్ క్వైట్గా దాసనారాయణరావు షార్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని, ఎలా చేస్తాడు ఈయన అని చెప్పేసి. ఆయన చాలా క్యాజువల్గా ఉండేది, ఆయన కాలు మీద కాలేజ్ ఎఫర్ట్లెస్, అది కాలు మీద కాలు వేసుకుని ఇలా ఒక చిన్న ఇదేదో ఉంటుంది ఆయన దగ్గర, టూత్ పిక్ ఏదో గుర్తురాట్లేదు, ఏదో ఉంటూ అదేదో ఆ కెమెరా అక్కడ పెట్టు, అది చేయి, ఆ ట్రైన్ ఏది వచ్చిందా రెడీ తీద్దాం. నేనేమో షార్ట్ కంపోజ్ చేయడానికి ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఆ రోజుల్లో. ఈ షార్ట్ ఎలా పెట్టాలి, ఇది ఇలా పెడితే కాదు, ఇలా ఉండేది. ఆయనది కాలు మీద కాలు వేసుకుని చాలా బిందాస్గా ఎఫర్ట్లెస్గా తీస్తాం, చాలా స్టన్ అయిపోయాను నేను ఆయన డైరెక్షన్లో, ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలాగే సేమ్ టైం రాఘవేంద్రరావు దగ్గర ఆయనది ఇంకో స్టైల్ ఆఫ్ ఎఫర్ట్లెస్నెస్, కూల్గా ఉంటాడు అసలు. సినిమా తీస్తున్నట్టే ఉండదు, చేస్తున్నట్టు ఉండదు ఆయనతో. మరి అదేంటో అదో డిఫరెంట్ స్టైల్, స్కూల్ అది డిఫరెంట్ స్టైల్. అది నా దగ్గరికి వచ్చేసరికి నాది డిఫరెంట్, బాగా ఇంటెన్స్ ఫోకస్డ్ స్టైలు. ఎందుకంటే ఆ కాంపోజిషన్ ఎగ్జాక్ట్గా ఉండాలి, లైట్ ఎగ్జాక్ట్గా ఉండాలి, ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు అవి పట్టించుకునేవాళ్ళు కదా. కరెక్ట్. ఎరా పెట్టే షార్ట్ రా ఏది అంతే ఉండేది వాళ్ళది. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఐఎమ్ మోర్ ఇన్వాల్వ్డ్ టెక్నీషియన్. ఐఎమ్ ఇన్వాల్వ్డ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, ఐఎమ్ ఇన్వాల్వ్డ్ విత్ ద కాస్ట్యూమ్, ఐఎమ్ ఇన్వాల్వ్డ్ విత్ ద లైటింగ్, ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అందుకు నాకు అది ఎక్కువ పని ఉంటుంది. బట్ ఆ సీనియర్స్ దగ్గర నేర్చుకున్నది, వాళ్ళని అబ్జర్వ్ చేసి, ఇది ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అనమాట.